ఇప్పుడు మాందేశ్వరుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవత. ఆయన ఆరాధన ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే భార్యను భర్త చంపేస్తున్నాడు, భర్తను భార్య చంపేస్తుంది. ఈ తంత్ర జ్యోతిషం అంటే దీంట్లో బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయా, ఈ భీకరమైనటువంటి పూజలు బలు ఉంటాయనే ఆలోచన విధానాలకు అందరూ వచ్చేసరి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియను అది తిరగబడే విధంగా చేయడం, ప్రేరేపితం చేయడము ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటిది ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు మాత్రమే మేము తీసుకొస్తున్నాం. తాంత్రికము అనేది నిర్జన ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, శ్మశానాల్లో, అమావాస్య అర్ధరాత్రి పూట నిర్జన ప్రదేశాల్లో జంతు బలులు, రక్త బలులు, రక్తాన్నముతో కలిగినటువంటి నైవేద్యాలు పెట్టి క్షుద్ర దేవతలను, తీవ్ర దేవతలను ఆరాధించి శబ్దం చేస్తూ శంఖం ఊదుతూ చేసేటువంటి ఒక భీకరమైనటువంటి ప్రక్రియలే తాంత్రిక పూజలు అంటారు. ఈ సంవత్సరం గురుబలం నాకు ఉంది అంటారు. జన్మజాతంలో గురువు చెడిపోయింటే కాబట్టి నవగ్రహాలు ప్రభావంతో 9 మాసాలు తల్లికడుపులు ఉంటూ నవరంధ్రాలతో పుడతాం. మాందేశ్వరుడు అంటే ఒక ప్రేత గ్రహము, ఒక ఆత్మ. ఆయన ఒక దుస్సంఘటనలను, దుర్మరణాలను ఇచ్చేటువంటి గ్రహము. నమస్కారం సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. మా ఫౌండేషన్ కి, ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూకి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నా పేరు చింతా రుక్మాంగదరావు, మాది చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం. ఓకే. నేను తంత్ర జ్యోతిషం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుని రావడం 1 సంవత్సర కాలంగా నేను దాన్ని విస్తృతంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నాను. నా విజ్ఞానాన్ని ఇది నా యొక్క సింపుల్గా నా ప్రొఫైలు. మరి జ్యోతిష విధానం ఎన్నో ఉన్నా కానీ నా యొక్క విధానము నేను ఒక ప్రత్యేకమైనటువంటి పంతాలు తీసుకెళ్తున్నా జ్యోతిష్ శాస్త్రం యొక్క స్థితిగతులు. సార్, ముఖ్యంగా ఈ వేదిక్ ఆస్ట్రాలజీ చూసాం, కేపీ ఆస్ట్రాలజీ చూసాం, కానీ తంత్ర జ్యోతిషం ఈ మధ్య వింటున్నాం, మీ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ తంత్ర జ్యోతిషం బేసిక్స్ ఏదన్నా చెప్పగలరా సార్? తంత్ర జ్యోతిషం బేసిక్స్ అంటే ఇక్కడ వచ్చేమి ఇవి చాలా సులభంగా ఉంటాయి, ప్రతి ఒక్కరూ ఆచరించుకోదగిన విధంగా ఉంటాయి. మొట్టమొదటిసారి జ్యోతిశాస్త్రం గురించి విన్న వాళ్ళకు కూడా సులభ రీతిలో అర్థమవుతుంది ఈ విధానము. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి సమస్యకు కూడా సులభ రీతిలో పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళే చేసుకోగలిగే విధంగా ఈ పరిష్కారాలు ఉంటాయి. ఉద్ధరేనాత్మనాత్మానం అనేది వేదవాక్యం. కాబట్టి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇక్కడ జ్యోతిష్యుడు అనేటువంటి ఎవరైతే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త ఉంటారో వాళ్ళు ఒక ట్రాఫిక్ పోలీస్ లాగానే ఉంటారు. అంతే, సూచిస్తారు, సూచనలు, సలహాలు, జాగ్రత్తలు చెప్తారు. అవి పాటించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఖర్చులతో కూడుకున్నవి, చేసుకోలేనివి, అర్థం కానివి ఏమి ఉండవు. కాబట్టి బేసిక్గా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మా విధానాలంతా కూడా హోమ్లీగా, ఫ్యామిలీగా, ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంలోనే ఉంటాయి. ఈ తంత్రము అంటే అది వినగానే ఏదో ఒక భయం గొలిపే ఓడని, అది భయంకరంగా ఉంటుందని అలా అనుకుంటుంటారు. అలాంటిది ఏమి ఇక్కడ ఉండదు. ప్రత్యేకమైన ఆలోచన విధానం అని అర్థము. అట్లా ఆలోచించగలగడమే ఒక తంత్రం అవుతుంది. ఎలా ఆలోచించాలి, ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి, భగవంతుడిని మన వైపు ఆలోచింపజేసే విధంగా ఉండాలంటే మనం ఎలా ఆలోచించాలి అనే విధానాలు సులభ రీతిలో చెప్పించడం జరుగుతుంది. నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, నాకు ఫలితం లేదంటూ ఉంటారు. గుడికి వెళ్ళే మొదలు కూడా నాకు కష్టాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటారు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ దగ్గర మనకు పని ఉంటే కరెంట్ ఆఫీస్ ఏఈ దగ్గరికి పోతే మనకు పని అవుతుంది. ఇద్దరు ప్రభుత్వ అధికారులే కదా. కాబట్టి ఎవరి దగ్గర ఏ దేవత దగ్గరికి వెళ్ళాలి, ఈ జాతకుడికి ఏ దేవత దగ్గర అనుమతి ఉంది, ఏ రోజు వెళ్ళాలి, అది చేయాల్సిన తంత్రం ఏంటి, అంటే యాక్టివిటీ ఏంటి. సేవకు భగవంతుడు బానిస. సేవ అది ఎలా, దైవ సేవ ఎలా చేయాలి, ప్రకృతి సేవ ఎలా చేయాలి, సమాజ సేవ ఎలా చేయాలి, భూత సేవ ఎలా చేయాలి, దీనికి మనకు పాజిటివ్ ఎనర్జీస్ ఎలా వస్తాయి అనేది మేము వివరించి చెప్తాం. దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. దీనికంతా అయ్యే ఖర్చు ఏముండదు, తెలుసుకొని ఆచరించుకోవడమే. ఇలా ఉంటాయి మా విధానాలు. ఈ తంత్ర జ్యోతిష విధానంలో అంటే ఆరోగ్యపరమైన రిజల్ట్స్ ని మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎటువంటి వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుందండి? అంటే ఎటువంటి వాళ్లకు అని మీరు అంటున్నారు, ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం లేకుండా మనకు ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే అనుభవించడానికి అది అనారోగ్యమే అడ్డైపోతుంది.
మొత్తం మెడిసిన్స్ తింటూ ఉంటే మరి ఇంకా ఆ డబ్బులు మెడిసిన్స్ కోసం ఉన్నట్టు ఉంటుంది. అవును. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం నశింపజేసేటువంటి ఒక విధానం చూపిస్తాం. ఓకే. అప్పులు ఉంటాయి, ఓకే. అప్పులు లేనివాడు అదృష్టవంతుడు అంటూ ఉంటారు. అంటే రుణ నాశనం చేసేదానికి శత్రు రోగ రుణాలు నాశనం చేసేటువంటి ఒక టైం ఉంటుంది. ఎవ్రీ మంత్ 6 hours వస్తుంది. ఆ 6 hours లో శత్రు రోగ రుణాలను నశింపజేయాలంటే ఎటువంటి యాక్టివిటీ చేయాలా అనేటువంటి మార్గం చూపిస్తాము. ఇప్పుడు పేదవాడికి ఉన్న కష్టాలు అదేదో అంటారు, పెద్దలు అంటారు, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి అని. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరి కష్టాలు వాళ్ళకి ఎక్కువ. ఓకే. కాబట్టి కోటేశ్వరుడు కోట్లలో కష్టాలు ఉంటాయి, పేదవాడికి అదే స్థాయిలో కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేము శత్రు రోగ రుణాన్ని నాశనం చేసేటువంటి ఒక వాళ్ళ జాతకరీత్యా నక్షత్రాన్ని సూచిస్తాము, దాన్ని చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా ప్రతి ఒక్కరి సమస్యకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయము దాన్ని మేము వాళ్ళకి తెలియజేసి దాన్ని అమల్లో పెట్టుకోమని చెప్తాము. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యను తీర్చుకోవడానికి, అంటే ఇప్పుడు నేను శత్రు రుణాలే కాదు, ఇతరత కూడా ఎన్నో ఉంటాయి వాళ్ళకు. కుటుంబ పరంగా పిల్లల అభివృద్ధి, పిల్లలు లేకపోవడము, పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, వ్యాపారం అభివృద్ధి కాకపోవడము, ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోవడము, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఏం చేయాలో అర్థం కాకుండా ఓకే. రకరకాల సమస్యలు ఉంటారు. ఎక్కువగా ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారండి. అవును. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, సాఫ్ట్వేర్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల ఎక్కువగా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా స్పెషల్ గా తంత్ర జ్యోతిషాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యకు ఇక్కడ పరిష్కారం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత ఏ ఏ పాయింట్స్ లో ఏ ఏ ప్లానెట్స్ ద్వారా బ్లాక్ అయినారు దాన్ని అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒకే పేరుతో ఒక 100 మంది ఉంటే 100 మంది వేల మూతలు ఒకేలా ఉంటాయి, పేరైతే ఒకటే కదా. సేమ్ జాతకాలు కూడా 100 రకాలుగా ఉంటుంది. కాబట్టి అందరికి ఈక్వల్ గా ఎప్పుడు ఫలితం రాదు. ఎవరి జాతకం వాళ్ళకి సపరేట్ తీసుకున్న తర్వాత ఎవరికి ఏ స్థానం నిర్జీవమైంది, నిర్జీవం అంటే ప్రాణం లేదు. క్యాష్ పాయింటే ప్రాణం నిర్జీవంగా ఉంటే క్యాష్ పాయింట్ నిర్జీవంగా ఉంది, మరి ఏం చేయాలా? పెట్టిన డబ్బంతా ఎక్స్పైర్ అయిపోతుంది, పెట్టినట్టు పోతుంది, ఏమి అవుట్పుట్ రాదు, ఇన్పుట్ వేసినట్టు పోతుంది. నిర్జీవమైన స్థానాన్ని మళ్ళీ పునర్జీవం యాక్టివేట్ చేసుకోవాలి, చేయొచ్చు. అదే దేవతా బలాన్ని దైవ బలాన్ని యాడ్ చేసుకోవడం అంతే. ఎవరు వచ్చి ఏం చేయరు. మేము సూచన చేస్తాం, అయ్యా సోన్సో నక్షత్రం సోన్సో టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా మీరు ఆరాధించండి. ఆ నక్షత్రం 27 రోజులకు ఒకసారి వస్తుంది, ప్రతిరోజు కూడా అవసరం లేదు. ఆ నిర్జీవ నక్షత్రం ఒకటి ఉంటుంది, ఆ నక్షత్రం యాక్టివేట్ చేయాలంటే దాన్ని వెనుకున్న ఒక అధిదేవతను పట్టిస్తాం. వైనాశికం అని ఒకటి ఉంటుంది, అంటే వినాశనం అని అర్థం. వినాశకర నక్షత్రంలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేస్తాడు, కట్నం చూసి అమ్మాయిని చూసి కళ్యాణ మండపం దొరికిందని అన్ని చూసి. వినాశకర నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని కోట్లున్నా లాస్ అయిపోతాడు. అప్పుడు ఆ వచ్చిన మొలుకొని వాళ్ళు ఇంకా పరిష్కారాలు కోర్టులకు వెళ్తారు. ఇక్కడ వచ్చే కాడికి ఆస్తిపాదులు కట్నాలకు కళ్యాణ మండపాలు ఇచ్చే ప్రాధాన్యత గ్రహాల సమన్వయానికి చూపించకపోతే ఏమవుతుంది? అదే నిర్జీవ నక్షత్రంలో భార్యను పెళ్లి చేసుకుంటే ఆ ఉండగా ఏం చనిపోతాడు, నిర్జీవం కావాలి కదా. అవునండి. వైనాశకంలో చేసుకుంటే ఇద్దరు నాశనం కావాలి. దగ్గర ఉంటే వీళ్ళకి గ్రోత్ ఉండదు, దూరం అయిపోతారు. ధన నష్టాన్ని ఒక నక్షత్రం సూచిస్తుంది. ఆ నక్షత్రం ఉన్న వ్యక్తితో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ధన నష్టం జరుగుతుంది. అతను పార్ట్నర్షిప్ చేసిన డబ్బులు తప్పింది అంటారు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి జాతకంలో. యోగి అని ఒక జాతక గ్రహం ఉంటుంది, అవయోగి అని ఒక గ్రహం ఉంటుంది. యోగ గ్రహం సంబంధించిన దశ పెడితే ఇతను పట్టిందల్లా బంగారు. అవయోగ దశ పెట్టిందంటే మొత్తం పోతానే ఉంటుంది. కాబట్టి యోగి ఎవరు, అవయోగి ఎవరు, నిర్జీవ నక్షత్రానికి అధిపతి ఎవరు, వైనాశ నక్షత్రానికి అధిపతి ఎవరు, ధననష్ట నక్షత్రం ఏది. కొన్ని గ్రహాలు నీచబడి ఉంటాయి. నీచబడిన గ్రహం ఏమవుతుంది? నీచ అంటే పనికి రాకుండా అప్పుడు ఆ దశలో మనం రిజల్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? దాన్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. అంటే ఎదుర్కొనే శక్తిని సంపాదించవచ్చు. ఎదుర్కొనే శక్తి కావాలి. కొంతమంది డబ్బులు వస్తుంది, వచ్చింది అయిపోతుంది, వీళ్ళకి అప్పు చేయాల్సిన అవసరం లేదు, వచ్చిందని మిగిలిపెట్టిన అవకాశం ఉండదు. అంటే ఆ శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి మిగలదు. ఆ దశ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగలడం స్టార్ట్ అవుతుంది. నాకు 5 సంవత్సరాలు సంపాదించిన మొత్తం నాకు సరిపోయిన తప్పితే ఏం మిగలేదంట. అదే ఆదాయమే లేకపోతే అప్పు చేసి ఆ 5 సంవత్సరాలు బతుకుతాం. మళ్ళీ దాన్ని తీర్చడానికి ఇంకొక దశలో ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నవగ్రహాలు ప్రభావంతో నవరత్నాలు తల్లి కడుపులో ఉంటూ, 9 మాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో పుడతాం. గ్రహ సిద్ధాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మేము తంత్ర జ్యోతిష విధానంలో ఎవరికి ఏది వస్తుందో ముందుగా మాకు తెలియదు. అందరికి ఈక్వల్గా రాదు కదా. 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఉన్నాయి. కరెక్ట్. ఈ గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి, క్షణాన్ని తిరుగుతుంటాయి. అప్పుడు సంధి రాసులు ఉంటాయి, వక్రించిన గ్రహాలు ఉంటాయి,
నీచబడిన గ్రహాలు ఉంటాయి, ఉచ్చస్థితి పొందిన గ్రహాలు ఉంటాయి, స్తంభించిన గ్రహాలు ఉంటాయి, మరి కొన్ని మంచి గ్రహాలు చెడు గ్రహాలతో కలిసిపోతాయి. డ్రైనేజీలో మనము తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ పోస్తే ఏమవుతుంది, చెడిపోతుంది. శుభగ్రహం అశుభగ్రహంతో కలిసి వస్తుంది, చండాల యోగం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం గురుబలం నాకు ఉంది అంటారు. జన్మజాతంలో గురువు చెడిపోయింటే ఈ సంవత్సరం గురుబలం తాత్కాలికమే, బర్త్ చార్ట్స్ పర్మనెంట్. తర్వాత మన గోచారం అనేది ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా బతుకుతారో తెలియజేస్తుంది. బర్త్ చార్ట్ అనేది జీవితాంతం ఎలా బతుకుతారో తెలియజేస్తుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, మరి సార్ ద్వారా నిర్జీవన స్థానాల్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి, పాడైపోయిన వక్రించిన గ్రహాల్ని మళ్ళీ సరి చేసుకోండి, సార్ అడ్వైస్ తీసుకోండి. సార్, మీ ముఖ్యంగా జ్యోతిష్యానికి డేట్ ఆఫ్ బర్త్, టైం ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి సార్. చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రాయడం అలా ఉంటుంది. ఈ తంత్ర జ్యోతిష్యం ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ మీద ఉంటుందా, మిగతా కేపీ వేదిక్ లాగా సేమ్? ఖచ్చితంగా వాళ్ళ పుట్టిన తేదీ, సమయము, పుట్టినటువంటి ప్రదేశము మాకు తెలియజేయాల్సి ఉంటుంది. ఓకే. దీన్ని బట్టి మేము తీసుకుని ఆ రోజు వాళ్ళు పుట్టినప్పుడు గ్రహస్థితి, గ్రహ గతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని ఎలా నిర్ధారించవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేని వాళ్ళకి ఏదన్నా మీరు సహాయం చేయగలరా సార్? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సహాయం చేయగలమంటే పూర్తిగా చేయలేం. ఆధార్ కార్డులో ఒక నెంబర్ తక్కువ ఉంది, నా డీటెయిల్స్ కావాలంటే వస్తాయా? ఒకే ఒక నెంబరే కదా, రావు. సేమ్ ఎలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా జీవితాన్ని చెప్పండి అంటే చెప్పలేం. ఓకే. కొంతమందికి ఎగ్జాక్ట్ గా ఉండదు, ఒక 2-3 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 2 గంటలకు ఒక లగ్నం మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క రోజు. 24 గంటలకు 12 లగ్నాలు. మేము ఆ లగ్నమా ఈ లగ్నమా, ఈ లగ్నం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయనేసి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు ఏ లగ్నానికి సరిపడేటువంటి గుణగణాలు వాళ్ళకు ఉన్నాయో తెలిసి దాన్ని ఫైనల్ చేస్తాం. ఓకే. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, యాక్యురేట్ గా వస్తుంది. ఖచ్చితంగా 2-3 అవర్స్ అటు ఇటు యాక్యురేట్ చేసుకోవచ్చు. ఓకే. ముఖ్యంగా ఈ తంత్ర జ్యోతిష్యంలో మీరు అంటే చార్ట్ని బట్టి ఈ రెమెడీస్ చేసుకోవాలని చెప్తారు, వాటితో మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి అంటారు. అంతేగాని తాంత్రిక వస్తువుల ద్వారా ఏదైనా రెమెడీస్ చెప్తారా? ఓకే. ఇప్పుడు మీరు తాంత్రిక వస్తువులు అన్నారు, తంత్ర జ్యోతిష్యం అన్నారు. అసలు తంత్రం అంటే ఏమి, తాంత్రికం అంటే ఏమి అనే దాని మీద మనం మాట్లాడతాం. తంతు, తంత్రము, తాంత్రికము 3 విభాగాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వివాహమే ఒక తంతు. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున అనేటువంటి దాంతో ఆ తంతు ముగుస్తా ఉంది అని. అంటే ఈ కార్యక్రమాలను ఇంట్లో మనం చేసుకున్నటువంటి నామకరణము, అన్నప్రాసన, విద్యాభ్యాసము, వివాహము, ఇవన్నీ తంతులు. ఆ తంతు ముగించండి అమ్మా, మనం ఏదైనా పని చూసుకుందాము, నెక్స్ట్ ఎన్నో వర్క్లు ఉన్నాయి, టైం చూసుకుని అంటారు పెద్దలు కూడా. అవన్నీ తంతులు. తంత్రము అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో ఆలయ సేవ, ప్రకృతి సేవ, వ్యక్తిగత పరిహారాలు ఇలా ఉంటాయి. తాంత్రికము అనేది నిర్జన ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, శ్మశానాల్లో, అమావాస్య అర్ధరాత్రి పూట నిర్జన ప్రదేశాల్లో జంతు బలులు, రక్త బలులు, రక్తాన్నముతో కలిపినటువంటి నైవేద్యాలు పెట్టి క్షుద్ర దేవతలను, తీవ్ర దేవతలను ఆరాధించి శబ్దం చేస్తూ, శంఖం ఊదుతూ చేసేటువంటి ఒక భీకరమైనటువంటి ప్రక్రియలే తాంత్రిక పూజలు అంటారు. ఇక్కడ తంత్ర జ్యోతిష్యం మాత్రం, తాంత్రిక జ్యోతిష్యం కాదు ఇది. తాంత్రికులకు సమాజంలో ప్లేస్ ఉండదు, వాళ్ళ సమాజంలో ఉండరు. వాళ్ళు అందవిహీనంగా ఉంటారు, నల్లటి బట్టలు ఎక్కువ వేస్తారు, నల్లటి తిలకాలు పెడతారు, తీక్షణమైన చూపులు ఉంటాయి, కనుబొమ్మలు కూడా భయం కొలిపే విధంగా ఉంటాయి. వాళ్ళు సమాజంలో లేకపోయినప్పుడు తాంత్రికమైన విద్యలను అక్కడే ఉపాసించగలరు. నిర్జన ప్రదేశాల్లోనే తాంత్రిక ప్రక్రియలు జరుగుతాయి. ఇది తంత్ర జ్యోతిష్యం. తంత్ర జ్యోతిష్యము ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారము, తంత్ర పరిహారం. తంత్ర పరిహారం అంటే ఏ వస్తువులతో మీరు ఏ రోజు ఏం చేసుకోవాలి. సింపుల్ గా మన ఇంట్లో ఉన్నటువంటి మన వంటింటి వైద్యం, వంటింటి చిట్కాలాగానే ఉంటాయి అవి. కాబట్టి ఇక్కడ మనిషి భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ జ్యోతిష్యం విన్న తర్వాత అర్థమవుతుంది. నేను కూడా అలా, అందరూ కూడా అనుకున్నాను తంత్ర జ్యోతిష్యం ఇతనేదో అనుకుంటారు. చూసిన తర్వాత ఫ్యామిలీగా, హోమ్లీగా, ఫ్రెండ్లీగానే, సోషల్ గా, నేచురల్ గా నేను ఉన్నాను అనేది కూడా అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు తంత్రం అనేటువంటి పేరుతో జ్యోతిష్య విధానం ఎవరు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఎంతో మంది, లక్షల మంది ఒక విధంగా నన్ను ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కామెంట్స్ కూడా నాకు బ్లెస్సింగ్స్ గా మనం భావిస్తున్నాను. చాలా సులభతరమైన పరిష్కారాలు. ఇక్కడ పరిష్కారాలు ఒక లైఫ్ టైం చూపిస్తాం. జీవిత పర్యంతం వాళ్ళు ఏం చేసుకోవాలో, ఏ దశ మారినప్పుడు ఏ దేవతను ఆరాధించాలి, వాళ్ళకున్నటువంటి ఆ జాతకంలో ఎన్నో పాయింట్లు మేము చెప్పిస్తాం. వాళ్ళ
అండర్లైన్ చేసుకుని దానికి నేను చెప్పిందని చేసుకుంటా ఉంటే సరిపోతుంది. కాబట్టి తంత్ర జ్యోతిషం అంత సులభతరమైన జ్యోతిష విధానం ఇంకొకటి లేదని చెప్పొచ్చు. ఇంకొకరిని విమర్శించడం కూడా మనకు ధర్మం కాదు. అన్ని గొప్ప జ్యోతిష విధానాలే. ఇక్కడ మా జ్యోతిష విధానంలో మేము ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాల్లో అత్యంత సులభతరమైనటువంటి మార్గాలు తీసుకురావాలనేటువంటి ఒక పరిశోధనలో భాగంగానే ఈ విధానం తీసుకురావడం జరిగింది. అందరి ఆశీస్సులు కూడా ఇప్పటి వరకు జ్యోతిష నమ్మని వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు జ్యోతిష నమ్మకం లేదండి, మీరు చెప్తున్న బట్టి మీలాగా ఎవరు చెప్పలేదని అంటున్నారు. సంతోషం అండి, ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి ఇది చాలా సులభతరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటిది ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు మాత్రమే మేము తీసుకొస్తున్నాం. వేదికతో పోలిస్తే కేపీకి మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కేపీ కన్నా మీరు అడ్వాన్స్డ్ ఉంటారా సార్? నేను తంత్ర జ్యోతిషం అని చెప్పాను. నేను సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు, పేదవాడి నుంచి కోటేశ్వరుల వరకు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కష్టాలకు సమాధానాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేదాన్ని పరిశీలించాను. నేను కేపీని నేను స్టడీ చేయలేదు, వేదికని నేను స్టడీ చేయలేదు. అవన్నీ స్టడీ చేయనప్పుడు వాటి గురించి నేను మాట్లాడగలను. కాబట్టి నేను తంత్ర జ్యోతిష విధానంలో వెళ్ళినాను. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. సత్యం ఒకటే పలు రకాలుగా ప్రచారం ఉంటుంది. ఏక మార్గంలో పోతే ఫలితం తొందరగా ఉంటుంది. నా విధానంలో నేను జర్నీ చేశాను కాబట్టి ఈ విధంగా పరిష్కారాలు ఇవ్వగలుగుతున్నాను. ఇంకొక జ్యోతిష విధానాన్ని స్టడీ చేసి దాని కంపేర్ ఇంతవరకు నేను చూడలేదు. కాబట్టి నాకు తెలియదని నేను తెలియదని చెప్పాలి. మరి నాకు తెలియని దాన్ని అది తక్కువ ఎక్కువ అని చెప్పానంటే అది మిడిమిడి జ్ఞానం అవుతుంది. కాబట్టి నా జ్యోతిష విధానం గురించి నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. కాబట్టి ఆ విధానం కూడా గొప్పవైతేనే అందరూ ఆదరిస్తుంటారు. దాన్ని ఒక మహానుభావులు కనిపెట్టుంటారు. ఆ విధానాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు సంబంధమైనటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు. ఈ జ్యోతిష విధానం నాకు అబ్బింది, నేను చెప్తున్నా, చూస్తున్నటువంటి వాళ్ళకు నచ్చింది, ఆదరిస్తున్నారు. మరింత మెరుగైనటువంటి జ్యోతిష పరిశోధన విధానం నేను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ తంత్ర జ్యోతిషం పూర్వం నుంచి ఉందండి, లేకపోతే మీరు దీన్ని ఈ విధానాన్ని మీరు డిజైన్ చేసి బయటికి రిలీజ్ చేశారు? ముందు తంత్రము అంటే ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడేది ఒక తంత్రమే. నిద్రపోవడం ఒక తంత్రం, మాట్లాడడం, ఆలోచించడం ప్రతి ఒక్కటి ఒక తంత్రమే. అన్ని తంత్రాలు ఇవన్నీ. కాకపోతే ఇక్కడ వచ్చేకాడికి ఈ తంత్ర జ్యోతిషం అంటే దీంట్లో బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయా, ఈ భీకరమైనటువంటి పూజలు బలు ఉంటాయనే ఆలోచన విధానాలకు అందరూ వచ్చేసారు. కాబట్టి యాక్చువల్గా ఆ తాంత్రికంలో ఉంటాయి అవన్నీ బ్లాక్ మ్యాజిక్స్. అంటే బ్లాక్ మ్యాజిక్ ఇంగ్లీష్ అంటారు. మరి తెలుగులో దానికి బాణామతి, చిల్లంగి, చేతబడి, చీకటి విద్యలు, రహస్య విధులు, అమావాస్య పూజలు, ఇట్లా రకరకాల టైటిల్స్ ఉన్నాయి. ఈ తంత్ర జ్యోతిషం బ్లాక్ మ్యాజిక్ అంటే చెప్తున్నా చూడండి. యాక్చువల్గా భగవంతుడు దాన్ని వైట్ మ్యాజిక్ గానే ఇచ్చాడు సమాజానికి. ఈ విధానాన్ని ఉపయోగించి మీరు గొప్ప వాళ్ళకండి. దీంతో మంచి చేసుకునే దీంతో ఇదే ప్రక్రియతో చెడ్డ ఎందుకు చేయకూడదు అని దాన్ని రివర్స్ గా ప్రయోగించి చూసి దాన్ని బ్లాక్ మ్యాజిక్ చేసేసారు. దాని కలర్ మార్చేశారు. భగవంతుడు ఇప్పుడు చెడ్డ చేసేదానికోసం ఏమి ఇవ్వడు. ఇలా చేసుకుని ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించండి అని ఒక విధానం తెలియజేసినప్పుడు ఇప్పుడు ఒక గులకరాయి ఉంటుంది, చల్లగా ఉంటుంది, అది వైట్ మ్యాజిక్. దాన్ని గట్టిగా రుదితే కొద్దిసేపు వేడెక్కిపోతుంది, అది బ్లాక్ మ్యాజిక్. అంతే కదా. ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియను అది తిరగబడే విధంగా చేయడం, ప్రేరేపితం చేయడము, అది ఏమవుతుంది, బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. అలా తీసుకొచ్చారు. నేను కొంతమంది పెద్దల ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధానము చాలా చాలా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చాలా దగ్గరగా ఉంటుంది మా విధానం, తంత్ర జ్యోతిష విధానం. ఈ తంత్ర జ్యోతిషం రిజల్ట్స్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే ఇక్కడ వచ్చేకాడికి మేము మార్గం సూచిస్తాం. కొంతమంది చేస్తారు, గురుగారు బాగుందండి మీరు చేసిన తర్వాత మాకు మార్పు కనిపిస్తా ఉంది అంటారు. అంటే వాళ్ళు రియల్ గా ఫీల్ అయ్యి చెప్తారు. కొంతమంది మాకు ఇంకా రాలేదు అంటారు. కొంతమంది అసలు వాళ్ళు ఇంకా ఎన్నిసార్లు చేయాలా అంటారు. ఇక్కడ విషయం ఏమంటే ఒక వ్యక్తి ఇప్పుడు పుట్టాడు, నిన్న జరిగింది, ఈ రోజు జరుగుతూ ఉంది, రేపు జరుగుతుంది. ఇక్కడ 3 తెలుసు. నిన్న గత జన్మ, ఈ రోజు ఈ జన్మ, రేపు రాబోయే జన్మ అని మనం అర్థం కూడా మాట్లాడుకుంటే గతంలో నిన్న మొన్న గత జన్మలే కదా. అంతే. అంటే ఒక 20-30 జన్మలు ఎత్తుంటారు. ప్రతి జన్మలోనూ ఇన్కంప్లీట్ గా కొంత కర్మ ఉంటుంది. అవంతా సేవ్ అయి ఉంటుంది, పాత బాకీ కింద ఉంటుంది. అది ఈ రోజు చేసేటువంటి, ఈ రోజు వచ్చిన, ఈ జన్మలో వచ్చిన కష్టానికి తంత్ర జ్యోతిషం ద్వారా చేసే పరిహారము పాత బాకీని క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిష్కారం తీరదు. ఖచ్చితంగా మేము చెప్పే పరిహారం వీళ్లకు సంబంధించిన కర్మను కరిగిస్తుంది. ఇలా చేయంగా 1 days 0 అవుతుంది. తక్కువగా ఉన్నది అనుకున్న కర్మ వేగంగా అది కరిగేసి ఇమ్మీడియట్ పనులు అవుతాయి. ఎక్కువగా ఉన్నది అనుకోండి
ఏమవుతుంది, అదే బర్న్ అవుతూ ఉంటుంది. అదే అది ఆర్డర్ యూనివర్స్ లో సిస్టమ్ ఆడిటింగ్ చాలా క్లియర్ గా ఉంటుంది. అది ఆర్డర్ గా నీ కర్మే, నీ యొక్క పూర్వజన్మ కర్మే అని దాన్నే తీసుకుంటుంది సీరియల్ గా. దాన్ని వదిలేసి దీన్ని తీసుకుంటే ప్రకృతి క్రమశిక్షణలు ఉంటాయి. కాబట్టి వారి యొక్క కర్మ తీవ్రత ఎంత అనేది మాత్రం మేము చెప్పలేం, పరిహారం మాత్రం చెప్పగలుగుతాం. కాబట్టి ఇలా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకునే విధానం కోసం ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తే మంచి జరుగుతుందని తెలిసింది, దాన్ని ఎక్కువ చేయాలి. సార్ ఎక్కువగా మనం చూసుకుంటే ఎంప్లాయీస్ జీవితంలో అన్ని పెను మార్పులు రావు. 25,000 జాబ్ చేసే వాళ్ళకి 30,000 అంటే ఒక 1 year 6 months తర్వాత ఇంక్రిమెంట్స్ వస్తుంటాయి. బిజినెస్లోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఏదర్ లాస్ ఆర్ గెయిన్ ఏదైనా. ఒక్కసారి వాళ్ళు లాస్ అయిపోయి మొత్తం పోగొట్టుకోవచ్చు, లేదా కొన్ని కోట్లకు అధిపతి అవ్వచ్చు. ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీలాంటి వారి సపోర్ట్, మీలాంటి వారి అడ్వైస్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి వారికి మీరేమైనా అడ్వైస్ ఇవ్వగలరా? ఇక్కడ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే వారి వారి జీవితాల్లో వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా సఫర్ అవుతుండడము, చేసిన ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతుండడము, మరి వచ్చే శాలరీ సాలకపోవడము, మరి ఎక్కువ శాలరీ కావాలంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువ టెన్షన్స్ గురికావడము, చిన్న వయసులోనే బీపీలు షుగర్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ ఆర్థిక అన్వేషణలో భాగంగా దేనికైనా వాళ్ళ జరుగుతున్న దశ ఏంటి, ఆ దశ వాళ్ళని పుష్ చేస్తుందా, ముంచేస్తుందా, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నా, దాన్ని ఎదుర్కోవాలన్నా చేసుకున్న దైవ పరిహారం ఏంది, అది తెలుసుకున్న వాళ్ళు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా పరిష్కారం జ్యోతిష్ శాస్త్రం ద్వారా, తంత్రదోషం ద్వారా చాలా సులభంగా ఇవ్వచ్చు. కాబట్టి మనిషి జీవితము ఒక 2-3 విషయాలతో ముడిపడి ఉండదు, కొన్ని వేల విషయాలతో ముడిపడి ఉంటుంది. మనిషి కాకుండా ఇక ఏ జీవైనా కానీ నిద్ర, ఆకలి, చావు, ఇంకేదో కొన్ని విషయాలు 4-5 విషయాలతో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనిషి జీవితం అలా కాదు. కాబట్టి వాళ్ళ జాతకం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా గ్రోత్గా ఉంటే ఏం చేయాలి, ఇతర వాళ్ళు చేస్తున్న ఉద్యోగం కరెక్టేనా, అది కాకుండా వ్యాపారంలోకి వెళ్ళాలన్నా, వ్యాపారంలోకి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ అనేటువంటి విధానం ద్వారా జ్యోతిష్ శాస్త్రము వ్యక్తిగత విషయాలను సమ్మిళితం చేసి ఎలా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ క్లిష్ట పరిస్థితులు రిలాక్స్ అవుతారనే విధానాన్ని మనం తెలియజేయగలుగుతాం. ఇక్కడ మనం ఫార్ములా చెప్తున్నాం, కానీ వచ్చిన వ్యక్తికి ఆయన యొక్క స్థితిగతులు బట్టి మనం వాళ్ళకి ఆ రూట్ క్లియర్ చేయగలుగుతాం. తర్వాత మాంది గురించి ఈ మధ్య అంటే మీ వల్ల మళ్ళీ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి మాంది మీద టాపిక్స్ అన్నీ కూడా. ఈ మాంది మీద మీరు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. నేను కూడా మీ అడ్వైస్ ద్వారా నేను మాంది టెంపుల్కి వెళ్ళొచ్చాను. నాకు కూడా చాలా బాగుందని అనిపిస్తుంది ఈ మధ్య. మాంది గురించి ఇంకేమన్నా అంటే మీరు ఆల్రెడీ చాలా దాని మీద మీ పాత వీడియోస్లో చాలా మ్యాటర్ ఇచ్చారు మాంది మీద. ఇంకేదన్నా ఎక్స్ట్రా మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమన్నా ఎక్స్ట్రా మ్యాటర్ అంటే మాందేశ్వరుడు అంటే ఒక ప్రేత గ్రహము, ఒక ఆత్మ, ఆయన ఒక దుస్సంఘటనలను దుర్మరణాలను ఇచ్చేటువంటి గ్రహము. భరతమాత శోకిస్తుంది, అన్య మతాలు కబలిస్తాయి భరత భూమిని, హిందూ మతముని పీడిస్తాయి. వినడానికి ఇవన్నీ భయంగా ఉన్నా కానీ అందరి జీవితాలు జరుగుతున్నవే ఇవన్నీ. దుస్సంఘటనలు, దుర్మరణాలు అంటే సత్మరణము అంటే సక్రమ మరణము, సక్రమ జననం జరగడం లేదు. సక్రమ జననం ఎందుకు జరగలేదు అంటే కడుపు కోసి ఇలా ఎత్తేస్తున్నారు, ఇది వికృత జననం. మరణం వికృతం అంటే పోస్ట్ మార్టం చేసేస్తున్నారు, లోపల ఏ పార్ట్స్ ఉంటో ఏ పార్ట్స్ ఏమి డ్యామేజ్ అయ్యో తెలియదు. అంటే అవయవ లోపంగా దహన క్రియలు జరుగుతున్నాయి. సక్రమంగా జరగాల్సిన విధంగా డెలివరీ జరగడం లేదు. ఇప్పుడు ఈ విటమైనటువంటి ఈ దుస్సంఘటనలు జరగడానికి ఇప్పుడు సామూహికంగా చనిపోతారు కొంతమంది. ఈ మధ్య యుద్ధాలు వస్తాయి, దేశాధినేతలు సహనం కోల్పోయారు, ఈ వెపనేసాయి ఆ వెపనేసాయి, సామాన్యులు నలిగిపోయారు, ప్రపంచం టెన్షన్తో ఉడికిపోయింది. ఇటు సామూహిక మరణాలు, బాగా సంపాదించి ఇంక ఇతను అనుభవిస్తాడు ఈ కోటాను కోట్ల రూపాయలు అనుకున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు. అరే ఇన్ని రోజులు బాధపడ్డ సంపాదించాడు చనిపోయాడు అనేసి. ఇటువంటి దుర్మరణాలు వీటన్నిటిని సూచించేది మాందేశ్వరుడు. చాలా శక్తివంతమైన గ్రహము, దశమ గ్రహము, 10వ గ్రహము. ఈయన శనేశ్వరుని కుమారుడు, సూర్యుడి మనవడు, గొడ్డలి ఆయుధము, బల్లి వాహనము. ఈయన రాముడి యొక్క సేవకు పుట్టాడు. రామబాణంలో వర్చువల్ గా మాందేశ్వరుని నిక్షిప్తం చేసి రావణాసుడి పైకి సంధిస్తే ఆయన పొట్ట చీల్చి మరి చంపాడు. రావణ బ్రహ్మ దశగంట రావణాసుడిని నిర్జించాలంటే హేమీలు కాకుండా పోయింది. అటువంటి రావణాసుని సైతం చిటికలు ఎత్తేస్తాడు ఆయన. రావణ కుంభకర్ణ, ఇంద్రజిత్ లాంటి మహామహుల్ని నిర్జించేస్తాడు ఆయన. కాబట్టి మృత్యువు అనేది గండ పురుషుడు
మృత్యుదేవత అని ఒక దేవత ఉంది కదా, ఆమె భర్త గండ పురుషుడు. గండము అనేది వచ్చినప్పుడు మృత్యుదేవత ఆవహిస్తుంది. ప్రతి మన్మధులు ఎలా ఉంటారో భార్యాభర్తలు, గండ పురుషుడు మృత్యుదేవత భార్యాభర్తలు. ఈ దుర్మరణాన్ని ఇండికేట్ చేసేవాడు మాందేశ్వరుడు. మరి మాందేశ్వరుణ్ణి మనము ఎక్కడున్నాడో గుర్తించుకొని ఆయన యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఆ దుస్సంఘటనలు ఆగుతాయి. నేను మాందేశ్వరుడు 3 రాసులను డ్యామేజ్ చేస్తుందని చెప్పాను. నేను ఏఐ టెక్నాలజీలో మాందే హూ ఇస్ మాందే అని కొట్టాను. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత భయంకరంగా వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను. 6 రాసులను డ్యామేజ్ చేస్తూనే వచ్చింది. నేను 3 రాసులు చెప్తా ఉంటే 6 రాసులు డ్యామేజ్ చేస్తుంది ఈ ప్లానెట్ అని వచ్చింది. అంటే జాతకం అనేది 12, 50% జాతకాన్ని శాసించేస్తున్నాడు మాందేశ్వరుడు. మరి ఏఐ టెక్నాలజీ నిన్నలేక మొన్న వచ్చింది. మాందేశ్వరం నుంచి అడిగితే ఉందా లేదా? 6 రాసులు డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి 12లో 6 డ్యామేజ్ అయినప్పుడు ప్రశాంతంగా ఎవరున్నారు? ఎవరు లేరు. ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా సమస్య ఉంటుంది. మరి ప్రేతగ్రహము అనేది ఎక్కువ శాసిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాందేశ్వరుడు చాలా చాలా ఇంపార్టెంట్. నవగ్రహాలు ఏమి చేయలేని సందర్భంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి గ్రహము. ఒక డెడ్ బాడీ ఉందంటే డెడ్ బాడీగా నేను చూడను, అక్కడ మాందేశ్వరుడు ఉన్నాడని నమ్ముతాను నేను. ప్రేతగ్రహము ఒక ఆత్మ అని చెప్పాను. ఆ డెడ్ బాడీకి నేను పూలమాల వేస్తే పాదాలకు వేస్తాను. నాకు మాందేశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఏ రామయ్యో వెంకటయ్యో ఎవరో లేరు అక్కడ. అతను అలా చెప్పుకున్నటువంటి ఆత్మ తనే గెలిపింది. మాందేశ్వరుడు అంటే ఒక డెడ్ బాడీ. పాదాలకు వేసి నేను నమస్కరించుకుంటాను. నేను ఓం నమో మాందేశ్వర ఆయన మహా అంటాను. ఆయన పేరు నేను చెప్పను, చనిపోయిన వ్యక్తి నాకు సంబంధం లేదు. మాందేశ్వరుని అలా ఆరాధిస్తాను నేను. తంత్ర జ్యోతిషంలో నేను మాందేశ్వరుడు సేవ చేసే, ఆయన యొక్క ఆరాధన చేసే నేను ఎంత అభివృద్ధి చెందాను అంత అభివృద్ధి చెందాను. అది తెలియక ముందు నేను పడ్డ కష్టాలు, పడ్డ బాధలు ఎట్టుంటాయంటే, ఇంక నేను పడ్డ బాధల్లో 5% బాధలు అనిపించడం నాకు ఇంతవరకు తగలేదు. ఎవరెవరు ఎన్నో కష్టాలు చెప్తారు, అయ్యో మాకు అన్ని కష్టాలు ఇన్ని కష్టాలని. ఫైనల్గా చూస్తే నేను పడ్డ బాధల్లో 5% వాళ్ళు పడి ఉంటారు. అన్ని బాధల్లో నుంచి నన్ను మాందేశ్వరుడు నిలబెట్టాడంటే అది మాందేశ్వరుడే. మాందేశ్వర ఆరాధన మించినటువంటి ఆరాధన లేదు. నవగ్రహాలు మనకు సపోర్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ గ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈయన వచ్చాడు, నేనున్నా మీకెందుకు, డోంట్ వరీ అంటే. నవగ్రహాలు ఎంతో శక్తివంతమైనవి. కాబట్టి ఆ 9 గ్రహాలు ఇవ్వలేనటువంటి శుభాన్ని ఇస్తాడు. మనం కానీ ఆయన గురించి ఆరాధన చేయకపోతే 9 గ్రహాలు మనకు వ్యతిరేకమైనట్టే లెక్క. నేను నమ్మింది మాందేశ్వరుని. కాబట్టి ఈ మాందేశ్వరుని గురించి ఎంత చెప్పితే అంత తక్కువే. తమిళనాడులో తిరువలంగాడు అనేటువంటి అరకోణం దగ్గర తిరుపతి నుంచి 70+ కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ వడారణ్యేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. పరమేశ్వరుడు, కాళికాదేవి ఒకరి మీద ఒకరి పోటీలతో నాట్యం చేశారు. ఆ ప్రదేశం చాలా హిస్టారికల్ ప్రదేశం. అది చాలా ఘనమైన చరిత్ర ఉంది. నాట్యం చేశాడు, నటరాజ స్వామి నాట్యం చేస్తాడు. 5 ప్రదేశాల్లో నాట్యం చేశారు కాళికాదేవి, పరమేశ్వరుడు. అది 5వ ప్లేసు. అక్కడ మాందేశ్వరుడు పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు ఆయన మాందేశ్వరుడికి ఒక కష్టం వస్తే తొలగించాడు. పరమేశ్వరుడు ఆదిదేవుడు, మృత్యుంజయుడు, ఆయన ఏ కష్టము తాకదు. మృత్యువుని జయించిన వాడని ఒక పరమేశ్వరుడికే పేరు, ఇంకెవరికి లేదు. పుట్టుకి ఒక రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు పరమేశ్వరుడు. ఆయన ఏది తాకదు, ఆయన ఎవరైనా కాపాడతాడు. మాందేశ్వరుడిని ఆయన అనుగ్రహించాడని ఆయన ఈ వడారణ్యేశ్వరుని ఎవరు దర్శించుకుంటారో వాళ్ళకి నా బాధ ఉండదని వరం ఇచ్చాడు. మరి మాందేశ్వరుడే రిలాక్స్ అయిన ప్రదేశానికి వెళ్తే మనం ఆయన ఆరాధిస్తే ఇంకా మనం ఎందుకు రిలాక్స్ కాము? నేనే లైవ్ రిపోర్టు. కరెక్ట్. నేను పోయాను, ఆరాధించాను. ఎంతో మంది చెప్తున్నాను, వెళ్తున్నారు హ్యాపీగా, చాలా బాగుంది టెంపుల్, మాకెందుకు రిలాక్స్ అయ్యాము, విముక్త అయ్యాము, స్వతంత్రం వచ్చింది, మాకు చాలా పనులు జరుగుతున్నాయి, ఫారెన్కి మాకు పోయే ఛాన్స్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఎన్నెన్నో చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే సేవ చేసుకోండి అని చెప్పేస్తున్నాను నేను. ఇది నా ఘనత అయితే కాదు, నేను అక్కడ ఒక ఏజెంట్ మాత్రమే. నేను ఆయన యొక్క ప్రచారాన్ని జై సీతారామన్ ఆయన యొక్క జెండాను భుజస్కంధాలపై మోస్తున్నటువంటి ఒక కార్యకర్తనో లేకపోతే ఆయన పాద సేవకుండో మాత్రమే నేను. ఎందుకంటే మనం ఎదిగే కొద్దికి మనకు తెలియకుండా అహం మనల్ని వెంటాడుతుంది. దాన్ని మాత్రం తరమాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ మాందేశ్వరుడు నాకు ఆ యొక్క ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు. నేను అహానికి లోను కాకుండా ఆయన సేవ చేసుకుంటున్నా. ఇంకా వేరే ఎక్కడ ఏ దేవతను ఆరాధించినా ఏదైనా జరిగిందంటే అప్పుడే కాలు రగరేస్తారు. అటువంటి సూక్ష్మతరమైనటువంటి నాలుగు జ్ఞానం నాకు ఇచ్చాడు మాందేశ్వరుడు. ఇప్పుడు మాందేశ్వరుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవత.
ఆయన ఆరాధన ఈ రోజు ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే. ఎందుకంటే భార్యను భర్త చంపేస్తున్నాడు, ఓకే. భర్తను భార్య చంపేస్తుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు పోటీ ఎవరినో ఒకరు చంపేస్తున్నారు. ప్రతి జరగని రోజంటూ లేదు. దుర్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ జాతకాలు, దాంట్లో ఎన్నో వ్యతిరేక గ్రహస్థితులు కారణమవుతుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి జ్యోతిష విధానంలో మార్గాలను అనుసరించుకొని జీవితాలను ఉద్ధరించుకోవాలనుకుంటే తంత్ర జ్యోతిష విధానంలో మాంది గ్రహ సూచన, ఆరాధన ఏ విధంగా ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకొని ఉద్ధరించుకోవచ్చు. మాందేశాన్ని పట్టుకుంటే జీవితం కరతలమలకం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్, ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, పర్యావరణంలో మార్పులు వచ్చి కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు రావడం ఇలా జరుగుతుంది. మన భారతదేశానికి ఇట్లాంటివి ఏమైనా ప్రమాదాలు ఏమైనా పొంచున్నాయా? అంటే మీ తంత్ర జ్యోతిషం ద్వారా ఏదన్నా మీరు చెప్పగలరా? మనకు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఉత్పాతాలు, విపత్తులు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, మరి యుద్ధాలు, అంతర్యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ సంచరిస్తూ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతున్నట్టే మనం చూస్తూ ఉంటాం. ఆ దేశం మునిగిపోయింది అంటుంటాం, ఈ దేశంలో యుద్ధం, ఆ దేశంలో ఉగ్రవాదులు, బాంబ్ బ్లాస్టింగ్, ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. శ్రీ పోతులూరు వీరబ్రహ్మణ్య స్వామి కాలజ్ఞానం చదివితే ఆయన క్లియర్గా 500 సంవత్సరాలకు ముందే తాటాకులు కోసి పక్షి ఈకలతో ఆకు రసాలను అద్దుకొని రాసి పెట్టేసిన ఆయన జరగబోయే ఉత్పాతాలు ఇవి, ఈ సంవత్సరంలో తెలుగు సంవత్సరాన్ని సూచించడం ఇది జరుగుతుంది, ఇటువంటి విచిత్రాలు జరుగుతాయి, వింతలు జరుగుతాయి, ఉత్పాతాలు జరుగుతాయి, నవగ్రహాలు నడుకలు మారుస్తాయి, జ్యోతిష్ శాస్త్రం ఫలితాలు తప్పుతుంది. కాబట్టి బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, నా మాట నమ్మండి, ఇది సత్యము అని ఆయన నెత్తి నోరు పెట్టుకుని కొట్టుకుని మరీ చెప్పాడు. ధర్మాన్ని వదలద్దండి, అధర్మం ప్రజ్వరిల్లిపోతుంది, వాయు వరుసలు తప్పుతాయి, భరతమాత శోకిస్తుంది, అన్య మతాలు కబలిస్తాయి భరత భూమిని, హిందూ మతముని పీడిస్తాయి, ఎన్నో ఆయన రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏమి జరిగినా పరమంగార కాలజ్ఞ అని చెప్తారు. అంటే మీ ప్రిడిక్షన్స్ ప్రకారం భారతదేశానికి ఇప్పుడేమైనా ప్రమాదాలు ఏమైనా పొంచున్నాయా? భారతదేశానికి ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రమాదం లేదండి. ఇది వేద భూమి, ఇది ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో పూజ గది అనేది భారతదేశం. దీనికి హాని కలిగే సమయం వస్తే భగవంతుడు నేను ఉద్భవిస్తానని భగవద్గీతలు చెప్పేశాడు. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను ఉద్భవిస్తానన్నాడు. ఇప్పుడల్లా భారతదేశానికి ఇటువంటి హాని లేదు. కానీ హాని ఉందా, ఉంటుంది అనే ఆందోళన అయితే సగటు హిందూ ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎన్నో లైవ్లో రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఓహో, వాళ్ళు పెరిగిపోతున్నారు, వీళ్ళు పెరిగిపోతున్నారు, మన మతం నుంచి ఇతర మతంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే మన మతం ఒకరోజు ఖాళీ అయిపోతుంది. కానీ ధర్మం ఎప్పుడు పెరగదు, ధర్మం ఎప్పుడు తరగదు, ధర్మం పెరగదు తరగదు, సమస్థితిలో పోతుంటుంది. ధర్మం ధర్మమే, అది తగ్గదు పెరగదు, సమస్థితిలో ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఎవరు నశింపజేయలేదు. నశింపజేసే స్థాయి వస్తే భగవంతుడు నేనున్నాను అంటున్నాడు, ఆ హామీ ఇచ్చాడు. కాబట్టి మన భారతదేశానికి ఇప్పుడల్లా ఏ ముప్పు లేదు. భారతదేశము ప్రపంచానికి అన్నపూర్ణ. ప్రపంచమంతా ఎన్ని యుద్ధాలు చేసుకుని మానవ హననాలు ఖననాలు చేసుకున్నా భారతదేశం ఒక అగ్గిపుల్ల కూడా గీయదు. ఈ దేశమే సురక్షితమైనది. ప్రపంచమంతా ఇక్కడికి వస్తుంది. గ్రీన్ కార్డు సిస్టమ్ ఏదో ఉందో అమెరికాలో, అది భారతదేశం స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమెరికాలో ఇస్తారు కదా H1B వీసా, గ్రీన్ కార్డ్. ఓకే ఓకే. ఇటువంటి సిస్టమ్ భారతదేశం ప్రారంభమవుతుంది. సేఫ్టీ కంటే అందరూ భారతదేశం వచ్చి ఉద్యోగాలు ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా తిండి పెడతారు, ఎంతమంది వచ్చినా ఉపాధి ఇస్తారు, ఎంతమంది వచ్చినా కలిసి జీవించవచ్చు. తాత, తండ్రి, మనవడు అందరూ కలిసి చేయి పట్టుకుని కుటుంబ జీవనాలు తరతరాలుగా ఒకరినొకరు పట్టుకుని జీవిస్తున్నారు. అక్కడ తాత ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కొడుకు ఎవరో తెలియదు, ఎవరికి ఎవరు పుట్టారో తెలియదు, ఎవరిని ఎవరు సాగుతా ఉంటారో తెలియదు, సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. విడాకులు మనకు ఐస్ క్రీమ్ కొనుక్కునేస్తారు, వదిలేస్తారు. ఇంకొక ఆమె ఎవరికో పుట్టిన తొడుకు వస్తుంది, ఇతను వచ్చి ఇంకెవరికో పుట్టిన భార్యను వదిలేసి ఈ కొడుకుని తీసుకొస్తారు, కలిసి సాగుతారు. వాళ్ళ దురదృష్టం, సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఇక్కడ అంతా ఉన్నాయి. మా మేనత్త, మా మేనమామ, మా తాత, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అందరూ కలుసుకుంటారు. వీళ్ళు ఇంత బోర్ ఎత్తకుండా అందరూ కలిసి ఎలా ఉండగలుగుతున్నారంటే ప్రపంచం జుట్టు పీక్కుంటా ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు పట్టుకొమ్మలాంటి సాంప్రదాయం మంది. ఈ సాంప్రదాయాన్ని డ్యామేజ్ చేశారంటే అంత ఎవరి వల్ల కాని పని. దీని పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయంలో ఉండలేని దురదృష్టవంతులు అటువైపు వెళ్ళిపోతారు. అదృష్టవంతులు దీంట్లోనే ఉంటారు. అదే అదృష్టం దురదృష్టం ఆండే చూసుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండే అదృష్టం లేదనుకోవాలి అంతే. కాబట్టి భారతదేశం ఎప్పుడు
అమృత కలశమే. సార్ ఇప్పుడు జాతక చక్రంలో కానీ జ్యోతిషంలో కానీ చాలా రకాల దోషాలు ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఏది ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి, ఒకవేళ అన్ని జ్యోతిషం తెలిసిన వాళ్ళు కూడా ఆ టైంకి ఏదో ఒకటి జరిగి వాళ్ళు మర్చిపోయో, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో పరుగులెడతాను వాళ్ళు కొన్ని చేయలేకపోతున్నారు, అయ్యో నాకు ఇది తెలిసి కూడా నేను చేయలేకపోతున్నాను అయిన తర్వాత బాధపడుతున్నారు. అలా కాదు, మీరు ఇయర్లీ వన్స్ ఇవి చేసుకోండి, మీకు మ్యాక్సిమం మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే ప్రతి ఒక్కరి జాతకంలో వాళ్ళ యొక్క తిథి శూన్యం అని ఉంటుంది. తిథి అనేది మన విధిని తెలియజేస్తుంది. అంటే ఏ తిథిలో పౌర్ణమిలో పుట్టిన పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 30 తిథులు ఉంటాయి. కృష్ణపక్షము శుక్ల కృష్ణపక్షాలు కలిపితే 15 30 తిథులు. కాబట్టి ప్రతి ఒక్క తిథికి 2 రాసులు శూన్యం అవుతాయి. శూన్యం అంటే 0 అని అర్థం. మరి 2 రాసులు 0 అయితే ఆ 2 రాసులు ఏవి చూడాలా? ఆ 2 రాసులు ఏమవుతాయి? సప్తమ స్థానం అయితే పెండ్లి కాదు, అటు 0 ఉంది. పంచమ స్థానం అయితే సంతానం ఉండదు, పెండ్లి అవుతుంది, సంతానం ఉండదు. అదే కుటుంబ రెండో ఇల్లు అయితే ఇన్కమ్ ఉండదు, వాళ్ళ మాటకు విలువ ఉండదు, వాక్స్థానం కాబట్టి. అదే కృష్ణపక్ష చతుర్దశి కానీ శుక్లపక్ష చతుర్దశి కానీ రోజు పుడితే 4 రాసులు శూన్యం అవుతాయి. 4 శూన్యమైనప్పుడు కన్ఫ్యూజన్స్ ఎక్కువ. నాకేం చేయాలి, నాకు అర్థం కాలేదు, ఏం చేసినా సగం ఆగిపోతా ఉంది. కన్ఫ్యూజన్స్ 4 రాసులు శూన్యమైనాయి అంటే 0 లెవెల్స్ ఉన్నాయి, అవి ఫలితాలు ఇవ్వవు. మరి ఈ శూన్య రాసుల్ని మనం ఏం చేయాలి? అక్కడ బ్యాలెన్స్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ శుక్లపక్ష చతుర్దశి రోజు పుట్టిన వాళ్ళు కృష్ణపక్ష చతుర్దశి రోజు శరభేశ్వరుడు ఆరాధన చేయమంటాం. అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. శరభేశ్వరుడు అంటే ఎవరు అంటున్నారు మమ్మల్ని? శరభేశ్వరుడు అంటే ఆయన కూడా ఈశ్వరుడే, తెలుస్తాము పేర్లోనే. కాకపోతే ఆయన ఒక పక్షి జంతువు కలిసినటువంటి అవతారం. ఆ టెంపుల్ ఎక్కడుంది దాన్ని సూచిస్తాం. అదే మీకు శుక్లపక్ష పంచమి కాదు, మీకు ఇంకోటి దానికి కూడా శరభేశ్వర ఆరాధన వస్తుంది. మీరు శుక్లపక్ష షష్ఠి రోజు పుట్టారు, 2 రాసులు శూన్యమవుతాయి. ఆ శుక్లపక్ష షష్ఠి రోజు పుట్టిన వాళ్ళు కృష్ణపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అలా ప్రతి నెలకు 30 రోజులకు ఒకసారి కదా వస్తుంది. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వీళ్ళకి 2 రాసులు యాక్టివేట్ అవుతాయి కదా. ఇది యాక్టివేట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. మరి ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు? ఒక మొబైల్ ఫోన్ 1 లక్ష 2 లక్షలు పెట్టిస్తే దాన్ని ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టద్దా? పెట్టాలి. మరి మన లైఫ్ని ఛార్జింగ్ చేసుకుందా? నెలకోసారి ఛార్జింగ్ చేయండి అంటే నేను ఎన్ని రోజులు చేయాలంటారు? ఇది జీవితం, దీన్నే ఇంపార్టెంట్ ఛార్జింగ్ చేయాలి. ఇలా తిథి శూన్యానికి మేము పరిహారం చెప్తాం. నిర్జీవ రాశి ఒకటి ఉంటుంది. నిర్జీవ రాశి అంటే ఆ రాశిలో ప్రాణమే ఉండదు, నక్షత్రం ఒకటి ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క కాంతి ఒక నక్షత్రం మీద పడదు. 27 నక్షత్రాలు ఉంటే సూర్యకాంతి ఒక నక్షత్రం మీద పడదు. ఆ ఏ నక్షత్రము వాళ్ళ జాతకం చూసారో మాకు కూడా తెలియదు. ఆ నక్షత్రం ఏ గ్రహానితో ఉంటుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం అయితే కేతువుది, అదే పూర్వాష నక్షత్రం అయితే శుక్రుడిది. అంటే శుక్రుడు పనిచేయడు, అక్కడ కేతు పనిచేయడు. శుక్రుడు పని చేయకపోతే శుక్రుడు భార్య కారకుడు, ధనకారకుడు, లగ్జరీ కారకుడు. మరి ఎట్లా వస్తుంది? అవన్నీ రావు. కాబట్టి మేమేం చేస్తాము, ఆ నిర్జీవ నక్షత్రానికి సంబంధించిన గ్రహం యాక్టివేట్, ఆ నిర్జీవ నక్షత్రంలో ఇంకో గ్రహం కూర్చుంది అనుకుందాం, శుక్రుడు పనిచేయడు, ఆ గ్రహం పనిచేయదు. మంచి గ్రహం లగ్నాధిపతి పోయి నిర్జీవ నక్షత్రంలో కూర్చుంటే ఆ దశ వస్తే కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే వెళుతున్న చార శుక్రుడు నక్షత్రం సూపర్ అంటారు, కానీ అది నిర్జీవ నక్షత్రం. ఆ నక్షత్రం సూర్యకాంతి పడలేదు అంటే చీకటిగా ఉంది, నిర్జీవం అయిపోయింది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నిర్జీవ నక్షత్రం యాక్టివేట్ చేసుకుంటే ఏ నక్షత్రం అదే భావం ఇక్కడ చూసుకోవాలి. తర్వాత వినాశనకర నక్షత్రం, వైనాశిక నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఆ వ్యక్తులతో కలిసిన ఆ వైనాశిక నక్షత్రం సంబంధించినటువంటి వ్యక్తితో కలిసి డిస్కషన్ చేయకూడదు, భోజనం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు. కానీ అతని నక్షత్రం మనకు తెలియదు. కానీ ఎవరైతే ఎవరితో కలిసి నష్టాలు కష్టాలు ఎక్కువగా వస్తున్నాయో వాళ్ళు మనకు వైనాశిక నక్షత్రాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి ఆ వైనాశిక నక్షత్రాన్ని ఆ నక్షత్రం రోజు ఏ పని కూడా చేయకూడదు. నాకెందుకు ఈరోజు మొత్తం తెల్లవారి సాయంత్రం వరకు అన్ని పనులు కాలేదు, తిరిగి ఏ పని కాకుండా ఈరోజు ఇంటికి వచ్చాను అంటుంది, అది వైనాశిక నక్షత్రం ఉంటుంది ఆ రోజు. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. కానీ రియల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ నక్షత్రం సంబంధించి ఏ దేవత ఆరాధన చూపిస్తాం. వైనాశిక నక్షత్రం నిర్జీవమైంది, తిథి శూన్యమైంది. తర్వాత అవయోగి అని ఒక గ్రహం ఉంటుంది. అవయోగి అంటే దాని పేరే అవయోగి, అన్ని చెడగొట్టడం. అవయోగి దశ వచ్చిందంటే ఉదాహరణకు రాహు అవయోగి వచ్చాడు, 18 సంవత్సరాలు అవయోగమే.
శని అవయోగి వచ్చాడు 19 సంవత్సరాలు అవయోగమే. గురువు అవయోగి గ్రహంగా వచ్చింది 16 సంవత్సరాలు అవయోగమే. అది అవయోగి తన ఇవ్వడు. నాకు గురుదశ వచ్చింది లాటరీ పెట్టుకుంటారంటే ఏ పని కాదు. శుక్రుడే అవయోగి అయ్యాడు 20 సంవత్సరాలు ఉంటుంది అవయోగము. అప్పుడు విపరీతంగా పెట్టుబడులు పెట్టేస్తారు. శుక్రదశలు నాకు అన్ని నష్టాలు అంటారు అవయోగం. దాన్ని మళ్ళా మనం పాజిటివ్ లోకి తీసుకురావచ్చా సార్? దేవత ఆరాధన ద్వారానే అవుతుంది. ఆ అవయోగికి ఏ దేవతను పట్టుకుంటే ఇతను మనకు నష్టాలు ఆపుతాడు, ఏ దేవతను పట్టుకుంటే పాము తేలుగా మారుతుంది. తలరాత ఎవరు మార్చలేరు కదా. అప్పుడు మన దేవుని ఎందుకు పూజించాలంటారు. పాము ఎదుర్కొనే దాంట్లో తేలును పెడతాడు, దాని స్థితి పవర్ తగ్గించేస్తాడు. ఓకే, అప్పుడేమవుతుంది మనం బెనిఫిటబుల్ అవుతాం. కాబట్టి అవయోగికి పరిహారం చెప్పడం జరుగుతుంది. నీచ గ్రహాలు ఉంటాయి. నీచ గ్రహాలు అంటే ఆ గుర్తింపు లేకుండా పోతారు ఆ దశ వచ్చిందంటే. అని ఏ విధంగా ఒకప్పుడు ఒక విలువ వెళ్ళినారు ఫ్యామిలీ, ఈ ఊళ్ళో అందరికి వీళ్ళే వడ్డీలకి ఇచ్చారు, వాళ్ళ మనోడు ఈ రోజు వాళ్ళని వీళ్ళు టీ అడిగితే తీసుకుని తాగుతున్నారు అంటారు. అంటే ఇతనికి నీచ గ్రహ దశ ఉంటుంది. మా తాత వాళ్ళు ఈ ఊళ్ళో ఇక్కడ ఇదంతా మాదే అదంతా మాదే అంటుంటారు. అక్కడే పెట్టిన టీ స్టాల్ కూడా అప్పు టీ తాగుతుంటారు. నీచ గ్రహాలు ఏం చేస్తే ఏమీ లేకుండా చేసేస్తుంది. ఏమి లేకుండా నీచ గ్రహాన్ని కూడా దాంట్లో కూడా రిజల్ట్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలని చూపిస్తాం. ఓకే, ప్రతిదాని పరిష్కారం చూపించాలి కదా. ఇక్కడ ఖర్చులతో కూడుకుని ఏది ఉండదు. అయితే ఈ తంత్ర జ్యోతిషం అంతా కూడా గ్రహాల మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటారు మీరు. నక్షత్రాలు గ్రహాలు. కొంతమంది మీకు పితృశాపం ఉంది, స్త్రీ శాపం ఉంది, తర్వాత కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం వల్లే మీకు కలిసి రావట్లేదు. తర్వాత సూపర్ గా అడిగారు. ఇవన్నీ మిళితమై ఉంటాయి. కాల సర్పదోషం అంటే ఏమి? కాలమంతా ఉండే సర్పదోషము. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బ్లాక్ అయి ఉంటాయి. ఒక టోల్ గేట్ లాగా అడ్డుకునే ఉంటాయి. మేము పానే మనిషి. శుక్రుడు ఏం చేయలేడు, గురువు ఏం చేయలేడు, ఏ గ్రహం ఏం చేయలేదు. రాహుకేతులు అడ్డుకునేస్తాయి. మనకు ఇది స్నేక్ అండ్ ల్యాడర్స్ ఉంటుంది కదా, కష్టపడి బాగా పైకి పోతారు కాలసర్ప దోషం వాళ్ళు. ఒక్కరోజు నైట్ కిందకు వచ్చి పడిపోతారు. నైట్ కిందకు వచ్చి పడిపోతారు. మళ్ళీ జీరో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పైకి వస్తారు, మళ్ళీ కింద. అంటే వాళ్ళు చేయని వ్యాపారం అంటూ ఉండదు, అన్నిట్లో అనుభవం ఉంటుంది. వాళ్ళకు ఉపయోగం ఉండదు. బ్యాక్ పెయిన్ ఉంటుంది, కల్లో పాములు కనిపిస్తుంటాయి, నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి. వాళ్ళు పొట్లకాయ ముల్లంగి తినకూడదు, పరోటాలు తినకూడదు. పరోటాలు పాములాగా పొరలుగా ఉంటాయి. నూడిల్స్ ఫుడ్ తినకూడదు. తర్వాత సేమియా పాయసము, సేమియా ఉప్మా తినకూడదు. పాముల్లాగా ఉన్నటువంటి ఆహారం టచ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఇంకేం చేయాలి అంటే గరుకు మంత్రుని ఆరాధించాలి. గరుకు మంత్రులు సర్పాలకు యాంటీ గాడు. మరి వీళ్ళు ఏం చేస్తారు? పుట్టలకు పాలు వేయడము, జంట సర్పాల విగ్రహాలు పెట్టడము, అభిషేకం చేయడము, సర్ప సూక్తాలు, సర్ప స్తోత్రాలు, సర్ప కవచాలు, సర్ప గాయత్రి మంత్రాలు చదువుతారు. అంటే ముండ్ల చెట్టుకు పాలు పోస్తే ఏం పెరుగుతాయి? పండ్లు వస్తాయా? ముండ్లే వస్తాయి. దోషాన్ని పూజ చేస్తే ఏమొస్తుంది? దోషమే. పండ్ల చెట్టుకు బెరువేసి కలుపు చేస్తే పండ్లు వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు ఒక సెట్ ఆఫ్ గ్రహాల మీద కొన్ని రెమెడీస్ చెప్పారు. అంటే నిర్జీవ గ్రహం అని, దుష్ట గ్రహం అని కొన్ని రెమెడీస్ చెప్పారు. బయటేమో కాల సర్పదోషం, స్త్రీ శాపం, పితృ దోషం ఇలాంటివి చెప్తున్నారు. వీటిని మనం ఎక్కువగా తీసుకోవాలి. రెండు సెట్లు. స్త్రీ శాపము ఎలా సంభవిస్తుంది? ఉంటుంది. స్త్రీ శాపం ఉంటుంది, దైవ శాపం ఉంటుంది, గురు శాపం ఉంటుంది, బ్రహ్మహత్య పాతకం ఉంది, ఇక్కడ పితృశాపం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పితృశాపం దేనివల్ల వస్తుందంటే 9వ స్థానంలో గురువు, రాహువు, రవి ఈ గ్రహాలు ఉండడం వల్ల 9, 5, 1, 7 ఈ స్థానాల్లో వీళ్ళుంటే పితృశాపం ఖచ్చితంగా ఉంటుంది. అంటే గురువు, రాహువు, రవి గ్రహము 9వ స్థానం. 9 పితృస్థానం. పితృస్థానంలో వీళ్ళెవరిని ఆక్రమించాలంటే పితృదోషము. కులదైవానుగ్రహం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కులదైవం 5వ స్థానం. కులదైవ స్థానం 5వ స్థానం డ్యామేజ్ అంటే పూర్వజన్మ సుకృతం లేదు, పిల్లలు లేరు. అదేవిధంగా కులదేవత అనుగ్రహం లేదు. కులదేవత సీరియల్ నెంబర్ 1 ఆధార్ కార్డు కులదేవతే. కులదేవతను ఆరాధించకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా ఫలితం రాదు. ఇక్కడ కులదేవతను ఆరాధిస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కులదేవతలు అంటే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, శ్రీరాముడు, రాజరాజేశ్వర దేవి, గాయత్రి వాళ్ళు యుగదేవతలు, పరదేవతలు. కులదేవతను ఎలా ఆరాధిస్తారంటే బహిరంగ ప్రదేశాల్లో, పంట పొలాల్లో, పచ్చటి పొలాల మధ్యలో, మామిడి చెట్టు కింద, వేప చెట్టు కింద, రావి చెట్టు కింద, మర్రి చెట్టు లాంటి చెట్ల కింద పుట్టమట్టితో విగ్రహాలు చేసి ఆ విగ్రహాలను ప్రదర్శించి వీళ్ళు ఆ కుటుంబీకులు, ఆ వంశస్థులు మాత్రం వెళ్ళి మంచి మధ్యాహ్నం పిల్లలకు తల వెంట్రుకలు తీసి అక్కడ ఏదన్నా జంతువులో ఏదన్నా ఉంటే వాళ్ళకి ఆచారంలో ఇచ్చి
నైవేద్యాలు సమర్పించి వాళ్ళు మాత్రం భోంచేసి వస్తారు. ఆ కులస్తులు మాత్రం వెళ్తారు, ఆ దేవుడు ఉన్న వాళ్ళు మాత్రమే. బహిరంగ ప్రదేశంలో చేసేటువంటిది. వీళ్ళు పరదేవతలు, వాళ్ళని పూజించాలి తప్పలేదు, కానీ వాళ్ళ కులదేవతలు కాదు. మరి కులదేవత తెలియని వాళ్ళకు పరిష్కారం చెప్తాం, సంప్రదిస్తే కులదేవత నిజంగానే వాళ్ళకి అనుగ్రహం లేదని చెప్తాం. ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ కూడా ఉందండి. కులదేవతతో పాటు గ్రామ దేవత ఆరాధన కూడా ముఖ్యమని చెప్తారు. చాలా మంది ఏంటంటే ఈ చదువుకొని సిటీస్లో సెటిల్ అయిపోతుంటారు. పుట్టడం ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరులో పుట్టినా కానీ తర్వాత వాళ్ళు సిటీస్లో సెటిల్ అయిపోతుంటారు. వీళ్ళు ఇక్కడున్న గ్రామ దేవతను ఆరాధించాలా, లేదా వాళ్ళు పుట్టిన స్థానంలో ఉన్న గ్రామ దేవతను ఆరాధించాలా, అది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ గ్రామ దేవత, కులదేవత, ఇష్టదేవత, ఇలవెల్పు దేవత, ఇంట్లో చాలా కేటగిరీ ఉన్నాయి. గ్రామ దేవత అంటే వీళ్ళు పుట్టిన గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి దేవత. మరి గ్రామ దేవతను ఆరాధించుకోలేని వాళ్ళు గ్రామానికి జాతర జరుగుతుంది, అది గ్రామ దేవతగా జరుగుతుంది. కాదు సార్, ఇప్పుడు అంటే ఇక్కడ మనం సిటీలో సెటిల్ అయిపోయాం. ఎగ్జాంపుల్గా హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీలో సెటిల్ అయిపోయాం. పుట్టడం గుంటూరులోనో ఒంగోలులోనో ఎక్కడో పుడతారు. అక్కడ గ్రామ దేవత వేరే ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో గ్రామ దేవత వేరే ఉంటుంది. ఇక్కడ గ్రామ దేవతను ఆరాధించాలా, అక్కడ గ్రామ దేవతను ఆరాధించాలా? వీళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్ళలేరు, కానీ ఇక్కడ గ్రామ దేవత ఉంటుంది. పుట్టింది అక్కడ పుట్టారు అని మీరు అంటున్నారు. అక్కడ గ్రామ దేవత పేరు ఏదైతే ఉందో అదే పేరుతోనే ఇక్కడ అమ్మవారిని పూజించాలి. వాళ్ళ పుట్టిన గ్రామం ఉంది కదా, ఆమె పేరే చెప్పాలి ఇక్కడ గ్రామ దేవతకు. ఎక్కడున్నది గ్రామ దేవతే, కాకపోతే ఆమెను తెలుసుకోవాలి. అక్కడ మన ఎక్కడుంటే అక్కడ మన గ్రామ దేవతే ఉందనే భావంతోనే పూజ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అమ్మవారు కూడా నాన్న నేను మీ అక్కడున్న మీ అమ్మ నేను ఒకటే తల్లి నాన్న, నువ్వు మీ గ్రామ దేవత నా గుర్తుపెట్టు, చాలా సంతోషం ఉంది, నీకేం కావాలి నేను ఇస్తానంటుంది. పుట్టిన ఊళ్ళో ఉన్న గ్రామ దేవత మరొకటి ఆమె పేరే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వినంటే కాపాడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత గ్రామ దేవతకి ఏమైనా పరిధులు ఉన్నాయా? ఇన్ని అడుగులను, ఇన్ని కిలోమీటర్లను? ఎందుకంటే మనం చూస్తుంటాం చాలా చోట్ల ఎల్లమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ అని చాలా దేవాలయాలు కనిపిస్తుంటాయి. మనం ఏ గ్రామ దేవతను మనం కరెక్ట్ గా ఆరాధించాలి, అది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఈ జంక్షన్ లో చూస్తే ఒక గ్రామ దేవత ఉంటుంది, పక్క జంక్షన్ లో ఒక గ్రామ దేవత ఉంటుంది. అంటే మనకి ఇంటికి దగ్గరలో ఉన్నామని గ్రామ దేవతగా సెలెక్ట్ చేసుకోవాలా? అది దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ ఉందండి. ప్రాచీన కాలంలో గ్రామాలు అంటే పల్లెటూర్లు, ఓకే, ఆ పల్లెటూరులో సరిహద్దు రాళ్ళు అని వేసేవాళ్ళు. అక్కడి వరకు అమ్మవారు ఈ గ్రామాన్ని కాపాడుతుంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళూరు గ్రామ దేవత ఆ పక్క ఉంటుంది. ఇంకేదన్నా ఈ రాళ్ళు దాటి దుష్టశక్తులు ఈ గ్రామంలోకి ప్రవేశిస్తే అమ్మవారు సంహరించేస్తుంది అని సరిహద్దు రాళ్ళ చుట్టూ బలి అన్నాన్ని చల్లేవాళ్ళు. జాతర చేసినప్పుడు అమ్మవారికి సంబంధించిన బలి అన్నాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క దేవత ఉంది కాబట్టి అదే విధంగా ఆ కాలనీ ఎంతవరకు ఉంటుందో ఆ కాలనీ వరకు ఆ కాలనీలో ఉన్నటువంటి రామదేవత యొక్క శక్తి ప్రసరించి కాపాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని కాలనీలో ఉండట్లేదు, అంటే ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లో, లేదా కొన్నిసార్లు 2 కిలోమీటర్స్ రేడియస్లో అలా చూసుకుంటే 2-3 టెంపుల్స్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మారిన విధానాలను బట్టి మనము ఇక్కడ ఎక్కువగా దేవతారాధనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆ అమ్మవారి గుడి పెట్టుకుంటే బాగుంటుంది, అందరూ కలిసి ఈ అమ్మవారి గుడి పెట్టుకుంటే బాగుంటుంది, నేను మొక్కున్నాను, నాకు తీరింది, నాకు పని జరిగింది, అమ్మవారి గుడి కట్టిస్తానని ఇలా కట్టుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ సరిహద్దులు అనేవి వాళ్ళ మొదలుకు రాలేదు. భక్తి సరిహద్దులు దాటి వెళ్ళిందని చెప్పచ్చు, చేసుకోవడం తప్పులేదు. ఆరాధన పెరగడం ఆనందమే కదా. కాబట్టి మనకు దేవతలు కొట్టుకుంటారని ఆ అమ్మవారి దగ్గరికి రాడని అట్లా కొట్టుకుంటే మళ్ళీ దేవతలకు విలువే ఉంది, మీనింగ్ కూడా లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ అది మనం ఆహ్వానించదగ్గ విషయమే. ఆరాధించుకుంటే చాలు. ఎక్కడ వెళ్ళినా మనం మన సొంత గ్రామంలో ఉన్న గ్రామదేవత అమ్మవారిని తలుచుకుని ఆమె ఇక్కడున్న భావంతో మనం ఆరాధించడం వల్ల ఇంకా వేగంగా అనుగ్రహం వస్తుంది, దాని సందేహం లేదు. అయితే ప్రతి మనిషి మొదటగా కులదేవత ఆరాధన చేయాలి, గ్రామ దేవత ఆరాధన చేయాలి. తర్వాత మీరు చెప్పినట్టు నిర్జీవమైన స్థానాలకు సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. తర్వాత నిర్జీవమైన గ్రహాలకు సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. వీటితో పాటు పితృ దోషానికి సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. ఇవేనా సార్? ఇంకేమన్నా ఈ కాల సర్ప దోషం, స్త్రీ శాపం ఇలాంటివి సంబంధించి ఏమన్నా రెమెడీస్ చేసుకుంటే? స్త్రీ శాపము అనేది శుక్రుడు స్త్రీకారకుడు. శుక్రుడు లగ్నానికి అవయోగైనా, లగ్నానికి బాధకాధిపతైనా, లగ్నానికి 3వ ఇంట్లో ఉన్నా, లేదా లగ్నంలో నీచబడి ఉన్నా, కన్యారాశి, కన్యా అంటే స్త్రీ, కన్యారాశిలో శుక్రుడు నీచబడిపోతాడు. స్త్రీకారకుడు స్త్రీ రాశిలో నీచబడతాడు. అక్కడ నీచబడి ఉన్న స్త్రీ శాపంగా చెప్పచ్చు. అది ఆ వంశంలో వచ్చినటువంటి కోడళ్ళు
లేదా ఆ వంశంలో పుట్టిన ఆడబిడ్డలు అందరూ సీరియల్కి సఫర్ అవుతారు. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు అందరూ ఎక్కడ ఇచ్చినా కానీ సఫర్ అవుతున్నారు. ఒక అమ్మాయి కూడా సంతోషంగా లేదు, బాగున్న ఇంట్లోనే ఇచ్చారంటుంటారు. స్త్రీ శాపం ఉంటుంది, ఆ ఇంట్లో ఆడబిడ్డలందరూ సఫర్ అవ్వాలి రూలు. అది లేదంటే ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు. ఏదో కేటగిరీ తగులుతుంది. అప్పుడు మేము స్త్రీ శాపం సూచిస్తాం. అదే పితృశాపం అన్నప్పుడు 9వ స్థానము రవి, రాహు, గురువు వీళ్ళు తగిలినప్పుడు పితృదేవతలను వీళ్ళు సరిగ్గా ఆరాధించలేదు. మేము సంవత్సరం మేము మా పితృదేవతలు పెడుతున్నామంటే సంవత్సరం ఒకసారి పెడితే ప్రతి నెల పితృతిథి అమావాస్య వస్తుంది. మకా నక్షత్రం పితృ నక్షత్రము ప్రతి నెల వస్తుంది. మరి సూర్య సంక్రమణ సమయంలో అంటే రథసప్తమ సమయంలో, మరి గ్రహణ సమయాల్లో, అదేవిధంగా మహాలయ పక్షాల్లో, మకర సంక్రాంతి రోజు సుమారు 50 సార్లకు పైగా పితృరాధన చేయాలని మనకు ఉంది. మరి సంవత్సరం ఒకసారి చేస్తే ఎక్కడి వరకు అది అనుకరిస్తుంది? మరి అమావాస్య రోజు ప్రముఖ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి బలితర్పణము, తిలతర్పణము, పిండ పితృ యజ్ఞాలు కొన్ని ఉంటాయి. అవి చేయడం వల్ల, ఆ రోజు చేసే కొన్ని దానాల వల్ల ఆ దానం యొక్క ఫలితం పితృదేవతలకు అందుతుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు వస్తుంది, మనకు పుణ్యం రాదు. పెద్దల ఆశీర్వాదం కోసమే చేయాలి. కాబట్టి 3 తరాల వరకు చేస్తున్నారు పితృతర్పణాలు. 21 తరాల వరకు పితృ దోషాలు ఉంటాయనేది మేము తెలుసుకున్న విషయము. 21 తరాల్లో వాళ్ళ పేర్లు గుర్తుండవు. అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ పితృదేవతే, 5 నెలల తర్వాత అభాషణ అయిన బిడ్డ పితృదేవతే, సూసైడ్ చేసుకున్న వాళ్ళు పితృదేవతలే, వాళ్ళకన్నా జన్మలు రావు. అదేవిధంగా పాములు గారి చనిపోయే వాళ్ళు పాతకాలంలో ఇండ్లు అగ్ని ప్రమాదాలు జరిగి చనిపోయేవాళ్ళు, గోడలపై నుంచి చెట్లపై నుంచి పడి చనిపోయేవాళ్ళు, దుర్మరణం పాలయ్యే వాళ్ళందరూ కూడా వెంటనే జన్మలు రావు. ఈ పిండ పితృ యజ్ఞాలు చేసేయడం వల్ల వాళ్ళకు జన్మ రావడానికి ఈ పవర్ సపోర్ట్ అవుతుంది, ఫ్యూయల్ అవుతుంది. వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తారు. వీళ్ళంతా మంది ఘోషిస్తూ ఉంటే ఇక్కడ మన గ్రోత్ ఏ ఉంటుంది. అన్ని కరెక్ట్గా చేస్తున్నాం, నాకు ఎందుకు ఫెయిల్యూర్ అంటే పితృదేవతల అనుగ్రహం లేదు. మనకు శరీరం వచ్చిందంటే మనకు తల్లిదండ్రులు, వాళ్ళకి శరీరం వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పితృదేవతలే. ఈ బాడీనే లేకపోతే మనం ఈ ఆకలిని తప్పిని ఎంజాయ్ చేయగలమా? చేయలేము. కాబట్టి మన ధర్మం వాళ్ళకు మొట్టమొదటి దేవతలు కాబట్టి ఇవ్వాలి. ఈ విధానం చెప్పిస్తాం. కులదేవత ఆరాధన చెప్పిస్తాం. కాలసర్పదోషానికి చెప్పాను, ఏ ఆహారం తినకూడదు, ఏ ఆరాధన చేయకూడదు, ఎవరిని చేయాలి ఆరాధన. స్త్రీ శాపానికి చెప్పాం. స్త్రీ శాపాన్ని గుర్తించి వాళ్ళకి ఏ విధంగా ఏ నక్షత్రంలో వచ్చిందో దానికి ఏం పరిహారం కావాలో చెప్తాం. బ్రహ్మహత్యా పాతకం ఒకటి ఉంటుంది. గురుశనులు కలవడం వల్ల బ్రహ్మహత్యా పాతకం అనేది మా విధానం. గురువు ధనకారకుడు, శని ఆయుష్కారకుడు, శని ఆలస్యానికి కారకుడు, గురువు అభివృద్ధి కారకుడు. ఈ రెండు కలిసిపోయినంటే కన్ఫ్యూజన్ ఎక్కువ, మతిమరుపు ఎక్కువ. బ్రహ్మహత్యా పాతకానికి ఏ రెమెడీ పనిచేయదు, ఒక గోసేవ మాత్రం పనిచేస్తుంది. గోవుల్లో 3 దేవతలు ఉంటారు. అంటే పరబ్రహ్మ స్వరూపమైన దేవతలు ఉన్నటువంటి గోవుకి ఫుడ్ పెట్టి సేవ చేయడం వల్ల మాత్రమే బ్రహ్మహత్యా పాతకం కరుగుతుంది. వేరే ఏమి లేదు. యజ్ఞాల హోమాలు అంతా కూడా పెద్ద బోగస్. సింపుల్ గోసేవ చేసుకుని చెప్తాం. బ్రహ్మహత్యా పాతకం ఉన్న గురుశనులు కలిసినటువంటి అబ్బాయి క్లాస్ ఫస్ట్ ఉంటాడు, ఎగ్జామ్ రోజు మొత్తం మర్చిపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. అతను ఫ్యూచర్ కొలాప్స్ కావాలి. ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం తెలియజేస్తాం. కాబట్టి ఇన్ని రకాల వీటన్నిటిని మార్కింగ్ వేస్తాం. మార్కింగ్ వేసి వీటన్నిటికి వాళ్ళు చేసుకోగలిగిన పరిహారాలు చెప్తాం. కాబట్టి ఇవన్నీ సూచించి ఇవన్నీ చేసుకోవాలి. ప్రతిరోజు రావు ఇవి. అమావాస్య నెలకోసారి వస్తుంది, తిథి శూన్యం ఉన్నది, తిథి నెలకోసారే వస్తుంది. కాబట్టి నిర్జీవ నక్షత్రాన్ని యాక్టివేట్ అది కూడా నెలకోసారే వస్తుంది, 27 డేస్కి ఒకసారి. ఆ సమయంలో మేము చెప్పే ప్రక్రియ కూడా చేసుకోలేకపోతున్నామంటే ప్రకృతి వాళ్ళని అడ్డుకుంటా ఉంది. నీకు ఐడియా దొరికిపోయింది, నిన్న నేను చేయనిస్తానంటుంది. మీ పేరు రాసి పెట్టబడిన అన్నం మెతుకు కూడా మీ కడుపులోకి వెళ్ళదు, మీరు కడిగేస్తారు, కొన్ని మిగిలిపోతాయి, వాటికి అదృష్టం లేదు. నోట్లో కొన్ని మిగిలిపోతాయి, పొక్కులించి ఉంచేస్తారు. ప్రాప్తం ఉంటేనే ఏదైనా మీ కడుపులోకి వెళ్తుంది. మా దగ్గర పరిహారం తెలుసుకున్నంత మాత్రాన అన్ని వైట్ వాషింగ్ కావు. వాళ్ళని ఆచరించుకోవాలి. చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. చివరిగా మాంది గ్రహానికి సంబంధించి ఏ ధాన్యాన్ని దానంగా ఇవ్వాలి, మాంది గ్రహానికి ఏదైనా మంత్రం ఏదైనా ఉందా, ఇవి చెప్పి మనం ముగిద్దాం ఈరోజు. మాందేశ్వరుడు సంబంధించిన నేను తెలుసుకున్న మంత్రము ఓం నమో మాందేశ్వరాయ నమః. మాందేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఆహారం మిరియాల పొడితో చేసినటువంటి అన్నము, దాంట్లో మిరియాల పొడి, తెల్లన్నం కలిపేసి పెట్టేయడం నైవేద్యము. బల్లి ఉంది మన ఇంట్లో అంటే మాంది వాహనం తిరుగుతూ ఉంది. బల్లి అరిస్తే కూడా శకునంగా మనము మంచికి చెడ్డకి మాందేశ్వరుడు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు. అంటే అది కూడా మన ఇంట్లో కీటకాలంతా తింటూ ఉంటుంది వెళ్ళి, అది మనం సేవ చేస్తూ ఉంది. అది పలికిందంటే కృష్ణ 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 అని కృష్ణుని తెలుసుకుంటాం.
ఆ కృష్ణుడి రాముడిగా పుట్టినప్పుడు ఆ మాందేశ్వరుడు సేవ చేశాడు. నవధాన్యాలు ఉన్నాయి కదా నవగ్రహాలకి, అలా మాందీశ్వరుడికి అన్న ధాన్యం ఏదైనా? ప్రత్యేకమైన ధాన్యం అంటే ఏం లేదు. మిరియాల పొడితో కలిపిన అన్నము ఆయనకు నైవేద్యము, ప్రత్యేకమైనటువంటి నైవేద్యం. అది ఆయన యొక్క వాహనం బల్లి అని చెప్పాము. కాబట్టి మనం వాటిని విసుక్కోకుండా, వాటిని చంపకుండా వదిలేయాలి. మనల్ని ఎప్పుడు అవి చంపవు, ఏమీ కాదు. దాన్ని మనం భూత దయ కలిగి ఉండాలన్నారు. మన ఇంట్లో బలులు, కుక్కలు, కోళ్ళు, పిల్లలు ఇవి మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాయి. పోతే బల్లి అంటే భయపడతారు, అన్నంలో పడిందంటే వెంబలెత్తిపోతారు. కాబట్టి ఇక్కడ అలా ఏమి జరగదు. కాబట్టి మాందేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి ఆహారం వచ్చి మనకు మిరియాల పొడి కలిపిన అన్నం. అయితే మిరియాల పొడి కలిపిన అన్నాన్ని మనం కుక్కలకు కానీ ఏదైనా జంతువులకు సమర్పిస్తే మాంది గ్రహ దోషం పరిహరింపబడదు. తినవు. మిరియాల పొడి కలిపితే మనిషే తినలేడు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోనీ ఏదన్నా పక్షులకు కానీ లేకపోతే చేపలకు కానీ వేయటం? మనము నైవేద్యంగా పెట్టాలి అంటే మాందేశ్వరుడు యొక్క ఫోటో గానీ విగ్రహం కానీ మన దగ్గర ఉండాలి కదా. అంటే నేను దానంగా వేయడానికి మాందేశ్వరం తెలుసుకుని ఆలయ సేవ చేయొచ్చు. ఆలయ సేవ అంటే శ్రీరామాలయానికి, ఆయన శ్రీరాముడి సేవ పుట్టాడు కాబట్టి ఆలయానికి ఇప్పుడు మనం చీరలను దాన ధర్మ అమౌంట్ ఆ ఉండిలో సమర్పించవచ్చు. నాది మాందేశ్వర సేవ, మాంది జై ఓం నమో మాందేశ్వర ఆయన మహా అని చెప్పి శ్రీరాముల వారి ఆలయానికి పెయింటింగ్స్ కోసం వేస్తున్నా, శ్రీరాముల వారి ఆభరణాల కోసం వేస్తున్నా, శ్రీరాముల వారి యొక్క వస్త్ర సమర్పణకు వేస్తున్నా, శ్రీరాముల వారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు వేస్తున్నా, శ్రీరాముల వారి ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అన్న ప్రసాదాలకు వేస్తున్నాను చెప్పి వేసేయాలి. లేదా శ్మశానానికి ఏదన్నా మనం చేయటం వల్ల మాంది గ్రహ శాంతి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? శ్మశానంలో అసలు పాయింట్కి ఇప్పుడు వచ్చారు. మాంది ప్రేతగ్రహం అని చెప్పాను. ఆయన శ్మశాన సేవకు ఆయన మనకు లొంగుతాడు. అనాథ సేవలకు దహన సంస్కారాలు చేయడం వల్ల, అదేవిధంగా శ్మశానానికి దారి ఏర్పరచడం వల్ల, శ్మశానానికి నెంబర్ బోర్డు, శ్మశాన దారి బోర్డు పెట్టడం వల్ల, శ్మశానంలో కర్మక్రియలు తీర్చుకోవడానికి ట్యాప్స్ కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల, ఏనుగుకి చెరుకు గడలు తినిపించడం వల్ల, గేదెలకు బెల్లం నీళ్లు తాగించడం వల్ల మాందేశ్వరుడు అనుగ్రహిస్తాడని గతంలో ఎన్నో వీడియోలు చెప్పాను. కాబట్టి కరోనా టైంలో ఎంతోమంది అనాథ సేవలకు దహన సంస్కారాలు చేశారు. వాళ్ళ తరతరాలకు వాళ్ళ పిల్లలకంతా కూడా కరతలామలంగా పరిస్థితులు కలిసి వస్తూనే ఉంటాయి. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. నేను చేసిన పుణ్యం నా తరతరాలు నా పిల్లలకు కలిసి వస్తుంది. తాత సంపాదన ఆస్తి మనోడు ఎలా అనుభవిస్తాడో చేసిన పుణ్యం కూడా వాళ్ళ జీవితాలు ఎంటర్ అవుతుంది. ఖచ్చితంగా చూడొచ్చు. మీ నుంచి చాలా మంచి వివరాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.